Firstly, Omrat garu, you are safe. You can count. You can come out. Nagashwin garu, Prabhas Darling, Amitabh Bachchan garu, Kamala Haasan garu, Deepika Padukone, and one and only Kalaratna Shobhana garu. Be careful. James Cameron will be coming to India in a special flight to look after you all, especially Nagashwin garu. Be careful. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ గారు వచ్చి వెంటనే మిమ్మల్ని ఎత్తుకుపోయి మీ దగ్గర గ్రాఫిక్ లెసన్స్ అది ఎలా చేస్తారని చూస్తారు. అల్టిమేట్ విజువల్ ఫెస్ట్, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా నుంచి మనకి ఏంటంటే ఇంగ్లీష్ మూవీ అంటే మన అవతారం ఇవన్నీ అంటారు. అది ఏంటంటే అది కూడా మన పురాణాలు, విష్ణుమూర్తి అవతారం, బ్లూ కలర్ అవన్నీ ఇతిహాసాలను తీసుకున్నదే. కాకపోతే ఇది మటుకు స్పెషల్. పిల్లల ఫ్యామిలీ అందరూ ఎస్పెషల్లీ స్మాల్ కిడ్స్ వాళ్ళు తీసుకెళ్తే దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ఫస్ట్ ఆఫ్ లిటిల్ బోరింగ్ అని అనుకోవచ్చు, కానీ నాగశ్విన్ బీయింగ్ సో ఇంటలెక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, ఈ ప్రిపేర్స్ యూ పీపుల్ టు గెట్ ఇన్ టు దట్ వరల్డ్ అనమాట. ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచి ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో అమితాబ్ బచ్చన్ ఏంటంటే దాంట్లో ప్రభాస్ గారు హ్యాట్స్ ఆఫ్. అంత పాన్ ఇండియా స్టార్, అంత క్రేజ్ ఉన్నా కూడా అమితాబ్ బచ్చన్ గారికి స్క్రీన్ స్పేస్ ఒకటి, ప్లస్ కమల్ హాసన్ గారు ఫస్ట్ హాఫ్ లో క్యామియోలా ఉంటుంది. క్లైమాక్స్ కల్లా ఇట్ విల్ టేక్ ఇట్ షేప్ రోల్ బట్టి. ఇంకా ఏంటంటే దాంట్లో ఎవ్రీ క్యారెక్టర్ విజువల్స్ గానీ, ఇంకా ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ ఏంటంటే మీకు ఆది పురుష్ లో అది చూసినా కూడా మీకు పర్టికులర్ గా గ్రాఫిక్స్ చేస్తాయని తెలుస్తుంది. కానీ ఈ సినిమాలో ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నట్టే తెలియదు మీకు. ఇది ఎలా ఉంటుందంటే మీరు చిన్న ఏదో వాళ్ళ ఉన్న ఇంటలెక్ట్ పవర్ కి కంటే ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్స్ ఇష్టం క్యారెక్టర్స్ ఉంటారు కదా, ఇది అసలు గ్రాఫిక్స్ లాగా అనిపించదు. స్పెషల్ మెంషన్ టు నాగశ్విన్ గారు చూసింగ్ శోభన గారు, కళారత్న శోభన్ గారు ఇన్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఎందుకంటే it embraced the entire content with human touch. Deepika Padukone, despite being in her family life, it's such a challenging role. So ఏంటంటే ఎస్పెషల్ ఆ విజువల్స్ ఎలా ఉంటాయంటే, ఎస్పెషల్ ఆ శోభన దీపిక పాదుకొనే రెండు పక్కన స్క్రీన్ లో ఉంటే, ఇటు శోభన ఇండియన్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్నట్టు ఉంటుంది. దీపిక పాదుకొనే అంటే మన కేట్ విన్స్లెట్ టైటానిక్ లో ఆ విజువల్స్ ఉంటాయి కదా, ఎక్సలెంట్. హీర్ అండ్ దేర్ కామెడీ అంటే లిటిల్ ఇన్స్పిరేట్ గా అనిపించినా కూడా ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే ఇది చాలా టీమ్ వర్క్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటుంది. నాగశ్విన్ గారికి హైలైట్. ఇంకా మనం ఏంటంటే ఇది పిల్లలు టీనేజర్స్ అయితే మినిమం 2-3 టైమ్స్ చూస్తారు కంటెంట్. ఎందుకంటే ఇంకొంటే మ్యూజిక్ ఒకటి, మ్యూజిక్ ఏంటంటే అసలు మ్యూజిక్ ఉందనో తెలియదు. మనకి జ్వరం వస్తే నీరసంగా ఉంటా, మ్యూజిక్ అలా ఉంది. మనకి కోపం వస్తే గట్టిగా యాంగ్జైటీ ఉన్నట్టు ఉంటుంది, అలా ఉంటది. మళ్ళీ ఏంటంటే ఎక్సైట్మెంట్ జాయ్ఫుల్ మూడ్ అంటే అలా ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఇన్ సింక్ విత్ కంటెంట్. ఇద్దరిపై మ్యూజిక్ అంటే చాలా సటిల్ గా. ఇప్పుడున్నది ఏంటంటే మన రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ అంటే ఏదో చెవులు పడాలి బీజం అని కాకుండా అసలు మ్యూజిక్ ఉందనో తెలియదు. ఒక నైట్ టైమ్ స్లీప్ మ్యూజిక్ పెట్టుకుని ఒక ఇళరాజా మాస్టర్ లేకపోతే కేవి మహాదేవన్, ఎంఎస్ విశ్వనాథ్ గారు అలాంటి పెట్టుకుని, నౌషద్ గారు అలాంటి ట్యూన్స్ పెట్టుకుని ఎలా ఉంటారంటే బీజం ఇస్ సో ఆసమ్, వెరీ సూతింగ్, ఎక్సలెంట్ గా ఉంది. ఏంటంటే దీంట్లో సెకండ్ హాఫ్ మట్టుగా వేరే లెవెల్ అదిరిపోయింది. మేక్ షూర్ ప్లీజ్ ఏంటంటే ఫస్ట్ 20 minutes it prepares you to get into that Nagashwin's created the Skulky world. సో ఏంటంటే రివ్యూస్ మీరు చూడండి, కానీ ఏమన్నా స్లో ఉందన్నది కాదు. ఇది మటుకు థియేటర్ మిస్ ఈవెన్ నేను ఎలా అంటే మీరు పెద్ద ₹1,00,000 టీవీ పెట్టి చూడొచ్చు, కానీ ఈ సినిమా కానీ థియేటర్ చూడకపోతే ఇంకా వేస్ట్. ఎందుకంటే చెప్తున్నాను, ఇది ఇలాంటి ఆపర్చునిటీ మాట్లాడదు. అల్టిమేట్ యాడ్స్ ఆఫ్ ద టీమ్, ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ డార్లింగ్. ఎందుకంటే స్క్రీన్ స్పేస్ అమితాబ్ బచ్చన్ గారికి ఎక్కువ సెకండ్ హాఫ్ లో. ఎవ్రీ క్యారెక్టర్ ద వే ఇట్ ఇస్ స్క్రీన్ ప్లే. అంటే మర్చిపోయినా మన జక్కన్ రాజమౌళి గారు చిన్న క్యామియో ఉంటుంది, అల్టిమేట్ అనమాట. దానికి ఏంటంటే అప్పటి వరకు ఉన్నవాళ్ళు ఫస్ట్ హాఫ్ లో ఒక విధంగా లేచి ఎగురుతారు. హ్యాట్స్ ఆఫ్ టు జక్కన్ యాక్సెప్టింగ్ దట్ క్యామియో. అదిరిపోయింది. ఇంక నేను ఇంకేం చెప్పలేము. ఇంకా అది చూస్తేనే ఆ వరల్డ్ లోకి వెళ్ళి మీరు చూడాలి. కానీ మీరు పోస్ట్ పోన్ చేయొద్దు. మీకు ఏమన్నా ఏంటంటే ఎప్పటి నుంచో మీరు మూవీ రావట్లేదు, తెలుగు ఇంగ్లీష్ మూవీకి వెళ్ళిపోతా అంటున్నారు. మనకి ఈ మూవీ పిల్లలతో, చిన్న పిల్లలు, టీనేజ్ ఫ్యామిలీ అంతా వెళ్ళండి. మీరు మటుకు మామూలుగా ఎంజాయ్ చేయరు.